బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నెల రోజుల క్రితం 60,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ వరంగల్ డిప్యూటీ కలెక్టర్ వెంకటరెడ్డి వ్యవహారం మరింత మలుపు తిరిగింది. నెల రోజుల క్రితం 60,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ వరంగల్ డిప్యూటీ కలెక్టర్ వెంకటరెడ్డి వ్యవహారం మరింత మలుపు తిరిగింది. అయితే ఏసీబీ నిర్వహించిన లోతైన విచారణలో ఆయన భారీగా అక్రమాస్తులు కూడబెట్టినట్లుగా సమాచారం లభించడంతో అధికారులు విస్తృత స్థాయిలో సోదాలు చేపట్టారు. ఇక ఇందులో భాగంగా నర్సింగ్ సర్కిల్ పరిధిలోని మంచిరేవులలోని వెంకటరెడ్డి నివాసంతో పాటు ఆయనకు సంబంధించిన మరికొన్ని ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో కీలక పత్రాలు, ఆస్తులకు సంబంధించిన ఆధారాలు లభిస్తున్నట్లుగా తెలుస్తోంది. పూర్తి వివరాలను ఏసీబీ అధికారులు పరిశీలిస్తున్నట్లు సమాచారం.